హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ కొత్త ఐటెం మీకోసం చేస్తున్నాను. మిరపకాయ బజ్జీ, ఆలు బజ్జీ, వంకాయ బజ్జీ అనే ఐటెం చూశారు మీరు. మీకోసం ఇవాళ కొత్తగా చేస్తున్నాను. నేను బెడ్ బజ్జీ చేస్తున్నాను. అది ఎలా చేయాలో చూపిస్తే చూడండి. బెడ్ బజ్జీకి కావాల్సిన ఐటమ్స్: ఒక బెడ్ ప్యాకెట్, చిటికెడు పసుపు, సోలపొడి, వాము, ఉప్పు, అల్లం పేస్ట్, 8 ఉల్లిగడ్డ, 10 పచ్చిమిరపకాయలు, 4 రెమ్మల కరివేపాకు. చిన్నగా కట్ చేసుకోవాలి. లావు ఉంటే బెడ్ బజ్జీకి బాగా లైన్లో మనకి చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. అర్ధ కిలో శనగపిండి, ముందుగా కోసుకున్న ఉల్లిగడ్డలు, బాగా నీట్గా వాటర్ వచ్చిన తర్వాత బాగా నీట్గా గట్టిగా పిసుకోవాలి. ఇది పిసుకుంటే బాగుంటుంది. వాము 2 స్పూన్ల ఉప్పు, అల్లం పేస్ట్, పసుపు, సోలపొడి. రెండు గ్లాసు వాటర్ వేసుకోవాలి. అయినంత వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా లూజుగా ఉంటే బజ్జీ బాగా వస్తుంది. ఈ టైప్ కలుపుకోవాలి. బెడ్ బజ్జీకి సగం ముక్క కట్ చేసుకోవాలి. లీటర్ ఆయిల్ వేసుకోవాలి. 1 లీటర్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. బజ్జీ బాగా కావాలంటే మనం ఇట్లా బాగా తిప్పేసుకోవాలి. ఎర్రగా బాగా కాల్చుకుంటే చాలా బాగుంటుంది. రే మచ్చా, గుమ్మలాడే బెడ్ బజ్జీ రెడీ అయిపోతుంది. వేడి వేడి బెడ్ బజ్జీ రెడీ అయింది. దానిలోకి నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుంది. ఉల్లిగడ్డ, నిమ్మకాయ. మిరపకాయ బజ్జీ, వంకాయ బజ్జీ, దాని తర్వాత బెడ్ బజ్జీ చాలా సూపర్. ఎలా ఉందంటే వేరే లెవెల్ ఉంది. చాలా టేస్ట్, చాలా రుచిగా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి.